నమస్తే. హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 23, హన్మకొండ జిల్లా కాజ్పేట మండలం న్యూ షాయంపేటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 23లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ భూమి. సో దేవాదాయ శాఖ భూమిలో కూడా సంబంధించిన అధికారులంతా కూడా చదును చేసి అక్కడ వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీని పట్ల ఇప్పటివరకు ఎండోమెంట్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి న్యూ షాయంపేటలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నాయన్ రాజేందర్ రెడ్డిని కలిసి అది ఎండోమెంట్ ల్యాండ్, ఆ ఎండోమెంట్ ల్యాండ్లో సర్వే నెంబర్ 23 5 ఎకరాల 10 గుంటల స్థలం అంతా కూడా రెవెన్యూ రికార్డు ప్రకారం అదంతా ఎండోమెంట్ ల్యాండ్గా భక్తాంజనేయ పేరుతోటి దేవాదాయ మాన్యంగా ఉన్నది సార్ ఇది. సో దీంట్లో చదును చేయకండి. చాలా రోజులుగా మేము ఇక్కడ అన్ని రకాలైనటువంటి దేవుడికి సంబంధించిన ఒక పక్కన ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి భక్తులు కావచ్చు, మిగతా సీతారామ కళ్యాణం ఏదైతే ఉంటుందో ఆ కళ్యాణం సంబంధించినటువంటి అది కూడా మేము అక్కడ జరిపిస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా అంగరంగ వైభవంగా న్యూ షాయంపేట గ్రామస్తులంతా కూడా అక్కడికే వచ్చి ఈ పండుగ వాతావరణం కనపడతా ఉంది సార్. ఇది ఇప్పుడు చదును చేయడం సరైనటువంటిది కాదు అని చెప్పేసి ఎమ్మెల్యేకు చెప్తే ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు. కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వినతి పత్రం ఉందో ఆ వినతి పత్రం తీసుకున్నాడు, దాని తర్వాత అయిపోయింది. అసలు ఇక్కడ ఏంటిదంటే అక్కడ అదే జిల్లాకు సంబంధించినటువంటి కొండ సురేఖ గారు ఉంటారు, దేవాదాయ శాఖ మంత్రిగా ఆమె ఉంటారు. దేవాదాయ శాఖ భూమిని మరి వేరే కుడా వాళ్ళు చదును చేస్తూ ఉంటే మరి పట్టించుకోవాల్సినటువంటి వాళ్ళే దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు పట్టించుకోవాలి దాన్ని. సో ఇప్పటి వరకు వాళ్ళంతా కూడా పాపం ఆ గ్రామస్తులంతా కూడా దేవుని మాన్యం భూమి కదా అది. సో రేపు ఒకవేళ కనుక ఈ భూమిని కనుక వేరే వాళ్ళు కూడా వాళ్ళు తీసుకుంటేనో లేకపోతే ఇంకెవరైనా ఆక్రమించుకున్నట్టయితే ఉంటే రేపు పండుగలు ఎక్కడ చేసుకోవాలన్నటువంటి ఒక ఆందోళన చెంది వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చింది. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఎత్తుకుంటే వాళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేసింది. అంటే వాళ్ళ మాకు సొంత భూమి అని కాదు, మాకు పట్టాలు చేయాలని చెప్పేసి కాదు, మేము రేపు పండుగలు ఎక్కడ చేసుకోవాలి. గతంలో ఇక్కడ ఏది బతుకమ్మ ఉత్సవాలతో పాటు దసరా ఉత్సవాలు, హనుమాన్ మాలాధారణ సమయంలో 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నారట. ఇది వినతి పత్రం. ఇది న్యూ షాయంపేటకు సంబంధించిన గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఈ యొక్క వినతి పత్రం. దీనిలో కనబడతా ఉంది, మేము అనగా న్యూ షాయంపేట గ్రామ ప్రజానీకం యొక్క విన్నపం ఏమనంటే, మా యొక్క గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 23లో గల 5 ఎకరాల 10 గుంటల స్థలం రెవెన్యూ రికార్డు ప్రకారం భక్తాంజనేయ పేరుతో దేవాలయ మాన్యంగా ఉన్నది. ఇట్టి స్థలంలో పూర్వం నుండి మా యొక్క గ్రామ ప్రజలు శివరాత్రి ఉత్సవాలు, శ్రీ సీతారాముల కళ్యాణం, బతుకమ్మ ఉత్సవాలు, దసరా ఉత్సవాలు మరియు హనుమాన్ మాలధారణ సమయంలో 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలతో పాటు మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క గ్రామస్తులు నిర్వహిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేది. అయితే ఇటు సదరు స్థలంలో అంటే దేవాలయ మాన్యంలో ఈ మధ్య కాలంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే కుడా అధికారులు చదును చేసి సర్వే చేసి కంచె నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. కావున దయచేసి మీరు చొరవ తీసుకొని తగిన అధికారులతో మాట్లాడి ఇట్టి పనిని తక్షణమే నిలిపివేసేలా చేయగలరని కోరుచున్నాం. మా యొక్క న్యూ షాయంపేట గ్రామ ప్రజలు మరియు ఆలయ ప్రయోజనాల కోసం ఇట్టి భూమిని కాపాడడానికి మా నియోజకవర్గ ప్రతినిధిగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కృతజ్ఞతలతో న్యూ షాయంపేట గ్రామస్తులు ఇచ్చినటువంటి ఒక వినతి పత్రం. దీనిపైన ఏది లేదు. మరి ఇక కుడా అధికారులు ఎట్లా పడితే అటు అక్కడ చదును చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ముందుగా ఉన్నటువంటి ఈ విగ్రహం ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనబడతా ఉన్నది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఎప్పుడు మొన్న మే 12, 2026లో ఇక్కడ ప్రతిష్ఠించాలట వీళ్ళు. సో అంతకంటే ముందు కూడా ఇక్కడ చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేది. సో ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ చెరువు తవ్వకాల్లో బయటపడితే ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, వీళ్ళు చదువును చేసుకుంటూ ఇక్కడ విగ్రహాన్ని తీసేసారు. ఇక్కడి నుంచి విగ్రహాన్ని తీసేసారు. సో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చినటువంటి వీళ్ళు ఏదైతే న్యూ షాయంపేట గ్రామస్తులంతా కూడా మొన్న పోయి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. సో కొంచెం సానుకూలంగా స్పందించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఈరోజు ఇలా వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే ఇది వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది. సో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో న్యూ షాయంపేటకు సంబంధించిన గ్రామస్తులు వాళ్ళు ఏం మాట్లాడదలుచుకోరు, అసలు వాళ్ళని ఇలా ఎందుకు అరెస్ట్ చేసిండ్రు. ఒకసారి ఆదిత్య ఉన్నాడు, సో ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తే. సో ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు.
ఆదిత్య గారు నమస్తే అండి. నమస్కారం అన్న. రగన్న నేను అనిల్ మాట్లాడుతున్నా మనతోలి వెలుగు నుంచి. ఏంటిది ఈ విషయం ఏంటిది? ఏంది ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారా మీరు? అన్న నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. నన్ను అరెస్ట్ చేసిర్రు, తీసుకొచ్చి ఇక్కడికి. ఏ పోలీస్ స్టేషన్ లో? సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఉన్నామన్న. ఎందుకు అరెస్ట్ చేసింది? అసలు ఏంది ఈ ల్యాండ్ ఏంటిది? అసలు నిజంగా కూడా ఎండోమెంట్ ల్యాండ్ అనేది? అన్న ఇది వాస్తవంగా బతుకమ్మ కుంటగా పేరున్న ల్యాండ్ అన్న. ఇది బతుకమ్మ కుంటగా యావత్ శాంపిడ ప్రజలందరూ ఇది అనేక సంవత్సరాల నుండి ఇక్కడ బతుకమ్మ ఆడుతూ ఉంటారు. అనేక కార్యక్రమాలు, శివరాత్రి కార్యక్రమమే కావచ్చు, శ్రీరామనవమి కార్యక్రమమే కావచ్చు, వివిధ కార్యక్రమాలు ఇక్కడ అయితే ఉంటాయి అన్న. ఈ చెరువుని పూడ్చి వాళ్ళ ఆ చెరువు ల్యాండ్లలో మట్టి పోసిలా, అది కూడా మేము సగం పూడిస్తే వాళ్ళు సగము భద్రకాళి దేవస్థానం నుంచి ఉన్న మురమే తీసుకొచ్చి ఇందులో పోసి ఆ యొక్క మురాన్ని నింపి ఆ యొక్క కార్యక్రమాన్ని చేసి వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కి సంబంధించి ఏదో నిర్మించుకున్నామనే ఒక పథకం పన్నీళ్ళు అన్న. ఇక్కడ 99 సంవత్సరాలకి ఏదో లీజ్ కిద్దామని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు చేసే ప్రయత్నం. మేము ముందు కూడా పోయి వారికి వినతి పత్రం ఇచ్చినాము, ఓకే అన్నారు. ఓకే అని 3 రోజుల ముందు నిన్నటి రోజున అందరు కూలగొడదామని వస్తే మేము అందరం మాట్లాడితే 3 రోజుల సమయం ఇచ్చిల్లన్న. 3 రోజుల సమయం ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజున నిన్న రాత్రి దయ్యాలు తిరిగే రాత్రి వచ్చి దేవుళ్ళని తీసుకొచ్చి మొత్తం హనుమంతుడి విగ్రహం, ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని కూలగొట్టడం జరిగిందన్న. ఈ హనుమాన్ విగ్రహం మొదటి నుంచి ఉందా లేకపోతే మధ్యలోనే పెట్టారు ఇక్కడ? అన్న ఇది భద్రకాళి టెంపుల్ లో భద్రకాళి యొక్క చెరువు తీసిన దాంట్లో మనకు హనుమంతుడి విగ్రహం దొరికితే అక్కడ ఉన్న ల్యాండ్ ప్రతి రోజున 1000 మంది హనుమాన్ స్వాములకు అన్నదానం జరుగుతుంది అన్న. 41 సంవత్సరాలు అయ్యప్ప 41 రోజులు అన్నదానం జరుగుతుంది అన్న. అయ్యప్ప స్వాములకు కూడా 41 రోజులు అన్నదానం జరుగుతుంది. దాంట్లో అక్కడ ల్యాండ్ ఉంది, చెరువుకు సంబంధించిన అంటే దేవాలయానికి సంబంధించిన ల్యాండ్. మరి ఇప్పుడు గుర్తురాలేదు అన్న వీళ్ళకి హైదరా. అదే చెరువులో గుర్చి అదే చెరువులో మురం పోసి పెట్టినప్పుడు ఆ దేవాలయం ల్యాండ్ ని 2010కి ముందు ఇది 5 ఎకరాల 11 గుంటలు దేవాలయానికి ఉన్న ల్యాండ్ అన్న. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ వచ్చింది. యావత్ శాంపేట ప్రజలందరూ రోడ్డు మీద ఆందోళన చేస్తే మమ్మల్ని తీసుకొచ్చి ఎంతమంది తీసుకొని ఇప్పుడు సుబేదార్ పోలీసులు మేము 25 మందిని స్టేషన్ తీసుకొచ్చిందన్న. 25 మంది దాకా. మన ఈ 25 మంది కూడా ఎమ్మెల్యేని కలిసినటువంటి దాంట్లో ఉన్నారు మీరు అంతా? ఈ 25 మందిలో కూడా ఎమ్మెల్యే గారిని కలిసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో అనేక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బాధాకరం ఏంటంటే అదే కాంగ్రెస్ పార్టీలో కూడా 2-3 కార్యకర్తలు, హిందూ భావజాలు ఉన్న కార్యకర్తలు కూడా వచ్చి దీనికోసం ఆందోళన చేస్తే వాళ్ళని కూడా పట్టుకొచ్చిందన్న. ఇప్పుడు ఎండోమెంట్ సంబంధించిన మినిస్టర్స్ అయితే కూడా మీ జిల్లాకు సంబంధించిన కొండ సురేఖ గారు ఉన్నారు. ఏమైనా కలిసి మాట్లాడే ప్రయత్నం చేసిందా అన్న? వారు శ్రీరాముడి గురించి అనేక దూషణలు చేస్తారు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఎమ్మెల్యే గారు కూడా మీరు రాముడిని రోడ్డు మీద వేసి మాట్లాడారు. ఇప్పుడు మరి రాముడిని హనుమంతుని రోడ్డు మీద వేసింది ఎవరన్నా? ఎమ్మెల్యే గారు కాదు అన్న. ఎమ్మెల్యే గారు మేము ప్రతిసారి బీజేపీ వాళ్ళము వాళ్ళని వీళ్ళ మేము దేశం కోసం ధర్మం కోసం పనిచేసే మమ్మల్ని పట్టుకొని ఆ రోజున మీరు రోడ్డు మీదకి వస్తారు, శ్రీరాముని పేరు చెప్తారు, శ్రీరాముడు అంటే పైసలు వస్తాయని ఇంకొక మంత్రి మాట్లాడతారు, కొండ సురేఖ గారు మాట్లాడతారు, మా ఎమ్మెల్యే గారు ఇట్లా మాట్లాడతారు. మరి ఇప్పుడు రోడ్డు మీద హనుమంతుని వేసింది ఎవరన్నా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్న. వీళ్ళు వేసింది కాదన్న. వీళ్ళు చేసిన పని కాదన్న. వీళ్ళకి తెలియకుండానే వాళ్ళు వచ్చి కూడా అక్కడ పోస్తారా? వీళ్ళకి తెలియకుండానే మురం అక్కడ పోస్తారా? లోకల్ లీడర్లకు తెలియకుండా పోస్తారా అన్న? చాలా దారుణమైన పరిస్థితి ఉందన్న హనుమకొండలో. ఇప్పుడు ఏంది మరి ఈ విగ్రహాన్ని ఎక్కడ పెట్టారా? మళ్ళీ ఎక్కడన్నా లేకపోతే ప్రాణ ప్రతిష్ఠ చేసే ఆలోచనలో ఉన్నామన్న. మళ్ళీ ఈ రోజు సేమ్ ప్లేస్ లో చేద్దామని మమ్మల్ని స్టేషన్ తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేసిల్లన్న. ఇప్పుడు అక్కడ కాంట్రాక్టర్లు పోయి అక్కడ పరిశీలించి అక్కడ ఫెన్సింగ్ చేద్దామని చూస్తున్నారు. మమ్మల్ని ఏమో ఈ స్టేషన్ లో అరెస్ట్ చేసి ఇక్కడ ప్రివెంటివ్ గా ఇక్కడ మురం వేయడానికి బండ్లు వచ్చినాయన్న. మళ్ళీ అక్కడ పని చేయడానికి మమ్మల్ని ఇక్కడ ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టిల్లన్న పోలీస్ స్టేషన్ లో బంధించి. అంటే ఎందుకని అసలు అంటే వాళ్ళు ఏమన్నా ప్రైవేట్ వ్యక్తులకు మీన్స్ అంటే వీళ్ళు ఏమన్నా లీజుకి ఇవ్వడానికా లేకపోతే వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఏమన్నా పట్టాలు చేసుకోవడానికి ఏంది అని అనిపిస్తా ఉన్నది? ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే అనుమతి తోటే ఆ యొక్క ల్యాండ్ లో లీజుకు ఒక 99 సంవత్సరాలు మిగతా కొన్ని సంవత్సరాలు లీజ్ చేయడానికి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ 5 స్టార్ రోడ్డులో కట్టే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారని ఇప్పుడే ఇంతకుముందు తెలిసిందన్న. మళ్ళీ అదే కాకుండా రాత్రి హిందూ అధికారులు కూలగొట్టనంటే ముస్లిం అధికారులు అనేక మతాల అధికారులతోటి ఆ యొక్క హనుమంతుని విగ్రహం కూలగొట్టినట్టు మాకు సమాచారం ఉన్నదన్న. ఓకే, ఇప్పుడైతే మాత్రం మళ్ళీ మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడైతే ప్రాణ ప్రతిష్ఠ మళ్ళీ చేస్తారు విగ్రహాన్ని? ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు శాంపేటలో 15,000 జనాభా ఉంటదన్న. బిగ్గెస్ట్ డివిజన్ అన్న ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరు కార్యకర్తలతో జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ హిందూ సంఘాలు వచ్చి ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఏంది మరి నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు? మరి ఎట్లా ఖచ్చితంగా సాయంత్రం వరకు మళ్ళీ చేస్తామన్నా. హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు పెడతాం. అక్కడ మళ్ళీ ఒక హనుమంతునికి షెడ్ వేసేదాకా హనుమంతుని స్వాములకు మళ్ళీ, ఎందుకంటే 41 రోజులు మేము అన్నదానం పెడతామన్నా. 1000 మంది స్వాములు అయితే ఉన్నారు. అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. ఆ 1000 మంది స్వాములకు అక్కడ అన్నదానం ఉంటుంది. ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా పరకాలు, భూపాలపల్లి ఎక్కడెక్కడ అనేక ప్లేసుల నుంచి వచ్చి ఇక్కడ అన్నదానం తింటా ఉన్నారు అన్న స్వాములు. దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది అన్ని పార్టీలు కలిసి చేస్తా ఉన్నారు అన్న. మళ్ళీ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఎంఏ కావచ్చు, అన్ని పార్టీలు కలిసి చేస్తా ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు ఇక్కడ ఈ ల్యాండ్ పెద్ద ల్యాండ్ మీద కన్నుబడ్డ కొందరు దీన్ని ఏ విధంగా చేద్దామని ప్లాన్ చేసిరన్న. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. సో ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని
ధ్వంసం చేయడం ఇది సరైనటువంటిది కాదు. సో భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా ఇలా ఎమ్మెల్యే గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారుల ప్రోద్బలంతో చేస్తున్నటువంటి వ్యవహారంగా నడుస్తూ ఉన్నది. అడిగినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఈ విధమైనటువంటి దమనకాండ సరైనటువంటి విధానం కాదు అనేది న్యూ షాయంపేటకు సంబంధించిన గ్రామస్తులంతా కూడా తెలుపుతా ఉన్నారు. అక్కడ చాలా వాళ్ళు చెప్తా ఉన్నారు, మరి 5 ఎకరాల 10 గుంటలకు సంబంధించిన ల్యాండ్ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్ గానే అది గుర్తించబడ్డది, దాని తర్వాత ఏదో ప్రభుత్వ భూమిగా మార్చడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ కూడా సరే ఇటువంటి గుడులపైన ఇటువంటి విగ్రహాలను ధ్వంసం చేయడం సరైనటువంటి విధానం కాదు. సో ప్రజాప్రతినిధిగా మీరు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు నాయన్ రాజేందర్ గారు, ఇది కాకపోతే ఇంకా వేరే ల్యాండ్ ఉన్నాయి చాలా మంది అక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది మీరు ఆక్రమణ చేసిండ్రు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీ సంబంధించినటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి భాస్కర్ పైన మరొక పక్కన మీ పైన కూడా మీరు కూడా ఏదో వినయ్ భాస్కర్ పైన ఆరోపణలు ఉన్నాయి, మీ పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ కావాలనుకున్నట్టయితే మీరు ఏమన్నా తీసుకున్నటువంటి ఉన్నట్టయితే వాటిలో మీరు కట్టియండి, లీజుకి ఇవ్వండి. కానీ ఈ దేవుడికి సంబంధించినటువంటి ల్యాండ్లకు సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ ఈ కూడా వాళ్ళని తీసుకుని వచ్చి దీన్ని ఏదో పెద్దగా వేరే వాళ్ళకు లీజులకి ఇస్తాం, లేకపోతే వేరే వాళ్ళకి ఇంకా కట్టబెడదాం అన్నటువంటి ప్రయత్నం విరమించుకోండి. ఎందుకంటే ప్రతిసారి కూడా జరిగేటువంటి ఉత్సవాలు, హనుమాన్ జయంతి సంబంధించిన ఉత్సవాలు కావచ్చు, దసరా ఉత్సవాలు కావచ్చు, బతుకమ్మకు సంబంధించి అంటే ముఖ్యంగా హిందువులు ఏదైతే ప్రధానంగా చేసుకున్నటువంటి పండుగలు ఏవైతే ఉంటాయో, ఆధ్యాత్మికతో చేసుకున్నటువంటి పండుగలు ఏవైతే ఉంటాయో ఆ పండుగలు జరిగేటువంటి చోటు ఇది. ఇక్కడ చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి భక్తులంతా కూడా వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది అంగరంగంగా వైభవంగా జరిగేటువంటి పండుగ జరిగేటువంటి స్థలం ఇది. దీన్ని అన్యక్రాంతం చేయదు, దయచేసి ఇక్కడ నుంచి విరమించుకోండి అని చెప్పేసి షాంపేట గ్రామస్తులు అయితే కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు నమస్తే అండి, నేను మనతోలి వెలుగు. నమస్తే అన్న. ఏంటి దానికి సర్వే నెంబర్ 23 ఇది న్యూ షాంపేటకు సంబంధించినటువంటిది, అది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇది కూడా వాళ్ళంతా కూడా చదువును చేస్తూ ఉన్నారు. అక్కడ మేము బాగా పండుగలు చేసుకునేదని చెప్పేసి మాట్లాడుతున్నాం. మిమ్మల్ని మొన్న కూడా కలిసినట్టుంది. వాళ్ళందరూ అరెస్ట్ చేసిల్లట, వాళ్ళని సుబేదార్ పోలీస్ స్టేషన్లో పెట్టినట్ట. వాళ్ళు కూడా మనకు కొన్ని ఫోటోలు ఇట్లా అన్ని పంపిణలు. మేము కూడా ఎమ్మెల్యే గారు కలిసినాం కానీ ఎక్కడ కూడా స్పందన లేదు. అది నిజంగా కూడా అది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కలిసిందే నాకు మొన్న. అవును, పెట్టాలనుకుంటానని చెప్పిండ్రు. ఆల్రెడీ 1 వీక్ కిందనే పెట్టిండ్రు అనేది నాకు చెప్పలే. మేము పెడదాం అనుకుంటాం అక్కడ. అది ఎండోమెంట్ ల్యాండ్ అంటే ఖైరం పంపాలంటే ఖైరం జస్ట్ ½ అన్ అవర్ కింద ఖైరం తెచ్చిచ్చింది నాకు. ఎండోమెంట్ ఏది దాన్ని ఏమంటారు, మన పానీలో ఉంటది కదా, పానీ ఖైరం తెచ్చిచ్చి నాకు ఒకరికి అంతే. ఇంతకు ముందు అర్ధగంట కింద స్పందన లేదు అని అంటే ప్రతి దాంట్లో ఎంబటే స్పందన. నిన్న చెప్పగానే మిషన్ కాదు కదా, ఎంబటనే చెప్పడానికి. అది మనం విగ్రహం దేవుణ్ణి పెట్టాలంటే ఎవరు వద్దంటారు, కానీ ప్రభుత్వ స్థలం మాన్యం అన్నారు. మాన్యం ఖైదాలు చూడకుండా ఏం చేయకుండా ఎంబటే చెప్పలేం కదా. అంటే మీకు కాగితం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అధికారులు అక్కడికి వచ్చి మళ్ళీ దాన్ని అంతా చదువును చేస్తారు. ఇప్పుడే జస్ట్ ఇచ్చింది ఖైదము 15-20 నిమిషాల కింద ఇచ్చిండ్రు. ఓకే కదా, దానిని నేను కలెక్టర్ గారికి పంపించి మరి మాన్యం అంటున్నారు కదా, దీన్ని ఎట్లా చేయాలి ఏంటిది, దీన్ని అమ్మ దానికి కొంచెం స్థలం అడుగుతానప్పుడు ఇవ్వాలి కదా కంపల్సరీ. మాన్యం లేనప్పుడు కంపల్సరీ ఇవ్వాలి కదా. అవును, సరే అడుగుతానే మాట్లాడదామని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు నాకు తెలియదు ఇంకా. సార్ ఏంటి సార్ అసలు, ఎందుకంటే మీ నియోజకవర్గం కాబట్టి అంటే దాంట్లో ఏం చేస్తా ఉన్నారు సార్? దాంట్లో అంటే చదువు చేసి ఏం చేద్దాం అన్నటువంటి ఒక ఆలోచన ఉంది సార్. అది ఆ స్థలాన్ని కూడా మనకు ఇవాళ ఒకటి వరంగల్ జిల్లాల పట్టణాలలో గవర్నమెంట్ స్థలాలు చాలా తక్కువ అయిపోయినాయి. వీటిని కాపాడటానికి వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి దగ్గర ఎక్కడెక్కడ ఖాళీ ల్యాండ్స్ అన్నిటికీ ఫెన్సింగ్ చేసి బోర్డు పెట్టేయమని చెప్పినాం. ఓకే, అది ఇవాళ తీసుకున్నది కాదు, 3 నెలల కింద. షాయంపేట రోడ్డుకున్న గుట్ట ఉన్నదా, అవును, ఆ గుట్ట కూడా తిప్పిస్తాను. ఎందుకంటే గుట్ట తొలుచుకుంటూ ఎంక్రోచ్ అవుతున్నారు. అవును, విన్నారా? ఇట్లాంటి ఎన్ని ఇళ్లలో అన్ని వెళ్తున్నాయి. ఇప్పుడు వాడు పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టుకున్న తర్వాత కూల కొడతానికి పోతే వాడు పేదోని ఇల్లు అంటారు, ఇల్లు కూడా కొడతారా అంటారు, ఇంకోటి అంటారు. అవును, జిల్లాల హన్మకొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ల్యాండ్ గ్రాబింగ్ అనేది లేకుండా ఈ 2.5 సంవత్సరాలు గడిపించడం బ్రదర్. అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళకు సంబంధించిన పట్ట ల్యాండ్ కాదు, దాంట్లో ఏదో వాళ్ళు బిల్డింగ్లు కడదాం అనేది కదా, అది దేవుని మాన్యం కాబట్టి దేవుడి కోసం బాగుంటుంది అనేది కదా. దానిని నేను ఏమంటున్నా, నాకు తెచ్చిచ్చింది 15 నిమిషాల కిందనే కదా. ఓకే, కనుక అయ్యేది ఉంటే 100% ఇప్పించే బాధ్యత నాది. ఓకే కదా, ఓకే, మాన్యం జాగా కాకపోతే మనం చేయలేము. మీరు అన్నట్టు మాన్యం అయితే బరాబర్ ఇచ్చేదే కదా. అవును, ఎందుకంటే అంటే సంవత్సరాలుగా మేము చేస్తా ఉన్నాం, దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇట్లాంటిది ఏంది దౌర్జన్యం అనేది వాళ్ళ భావన.
మనం మాన్యం ల్యాండ్ కనుక ఇవ్వాలని నేనే అంటున్నా. కానీ ఏదైనా అక్కడ ఇంకో ప్రపోజల్స్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తున్నది. ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలంటే జాగా లేదు. కనీసం 200 కోట్ల రూపాయలు వాపస్ పోయేటట్టున్నాయి. 15 కోట్లు పెట్టి ఇంకో స్కూల్ ఇచ్చిండ్రు, అది వాపస్ పోయేటట్టున్నాయి జాగా లేక. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత 5 స్టార్ హోటల్ కట్టడానికి ఒకటి ఉన్నారు. మన దగ్గర 5 స్టార్ హోటల్ ఉన్నదా? కరీంనగర్ ఉంటుంది, ఖమ్మంలో ఉంటుంది, వరంగల్ లేదు. అవునా కదా? అవును. కానీ మీరు పోయినసారి అంటే ఎమ్మెల్యే కాకముందు కొన్ని ఆరోపణలు చేసిళ్ళు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద కూడా, చాలా భూములన్నీ కూడా ఆక్రమించుకున్నాడు. అవి తీసుకోవచ్చు కదా సార్? అవి అన్ని తీస్తాను కదా నేను. అసెంబ్లీ పెడితే ఇవాళ పార్టీ ఆఫీస్ పార్క్ ల్యాండ్, అది ప్యూర్లీ పార్క్ ల్యాండ్. విత్ ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ముందర పెట్టిన నేను. కోర్టుకు పోయి దొంగలు తిరిగి స్టే తెచ్చుకున్నారు. ఏం చేయాలి? కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. దానికి కూడా ప్రైవేట్ గా అడ్వకేట్ పెట్టి 4 పిటిషన్లు ఉంటే 4 ఒక్క దగ్గర చేసి దాంతో కూడా ఇండివిజువల్ గా కొట్లాడుతున్నా నేను. మాక్సిమం రికవరీ చేసినాం, ఇంకా కూడా చేస్తాను. కోర్టు పరిధిలో ఉన్న వాడికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా. ఒకసారి అయితే చూడండి సార్, ఇదైతే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళు 25-30 మంది మీ సరౌండింగ్, మీ నియోజకవర్గ పోలీస్ స్టేషన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. అనిల్ భాయ్, నా దగ్గర ఎక్కడ నా దగ్గరికి అందరు కలిసి మొన్న వచ్చింది. అందరు కలిసి అన్ని పార్టీలు కలిసి తప్పకుండా మీరు మాన్యం గైదాం అనుకుంటే ఇవ్వండి, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను కూడా చెప్పిన, హామీ ఇచ్చిన. నాకు ఐరన్ తెచ్చిచ్చింది 15 నిమిషాల కింద. కానీ నేను కలెక్టర్ గారికి వాట్సాప్ చేయమని కూడా మా పిఎస్ చెప్పించిన. దాన్ని ఇంకో వాట్సాప్ చేస్తే అది ఏంటిది అనేది చూస్తారు, తెలిసిపోద్ది కదా. తెలిసిపోయినప్పుడు మాన్యం లేనప్పుడు దాన్ని బట్టి కంపల్సరీ మనం గుడి చేసుకోవడానికి ఇవ్వడానికి తప్పే ఉన్నది. అలా మాన్యం భూమి మాన్యం దేవునికి ఇవ్వడానికి తప్పే ఉంటది. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. సో ఇది ఎమ్మెల్యే గారు చెప్పేటువంటి విషయం. ఖచ్చితంగా అది మాన్యం భూమి అయినట్టయితే ఉంటే, అది అసలు ఎవరున్నప్పుడు కూడా నేను కూడా ఉపేక్షించాను. ఖచ్చితంగా మాన్యం భూమి అని తెలిసినట్టయితే ఉంటే ఖచ్చితంగా అక్కడ గుడి కట్టుకోవడానికి కానీ మిగతా విగ్రహాన్ని పెట్టుకోవడానికి నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. కూడా నేను కూడా సహకారం అందిస్తా అన్నటువంటి ఆ అంశాన్ని సైతం కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆ లెటర్ని సైతం కూడా కలెక్టర్కి పంపించి ఒకసారి వెరిఫికేషన్ చేయండి అని చెప్పేసి కూడా నేను కూడా మాట్లాడడం జరిగింది అనేది చెప్తా ఉన్నాను. సో చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది దీంట్లో. మరి వాళ్ళేమో మా భక్తుల యొక్క మనోభావాలని, హిందూ సంబంధించినటువంటి వర్గాల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి కుడాధికారులు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. దయచేసి ఇదంతా కూడా ఆపాలని చెప్పేసి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ముందుగానైతే వాళ్ళకి జైల్లో అక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నారట. వాళ్ళని కూడా ముందుగా బయటికి తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్ద సమస్య కాబట్టి గ్రామస్తులంతా కూడా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు. ఆ ల్యాండ్ని అట్లనే ఆ ఎండోమెంట్ ల్యాండ్ కాబట్టి దేవుడికి అది ఉండాల్సింది, దేవుడికి చెందాల్సినటువంటి భూమి. దాంట్లో దయచేసి ఈ కుడవాళ్ళు నిర్మించేదో లీజుకి ఇచ్చేటువంటిది ఏదైనా ఉన్నట్టయితే విరమింపజేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.